ఎవరైనా ఊహించుకున్నారా, లేకపోతే ఎవరైనా అనుకున్నారా ఇంత మెజారిటీ తోటి జడ్పీటీసీ పులివెందుల్లో టీడీపీ కైవసం చేసుకుంటుందని? అనుకోలేదు కదా. దీని అంతటి కారణం లోకేష్ గారు. లోకేష్ గారు ఇచ్చిన భరోసా, ఏమైనా పర్లేదు మనకంటూ కష్టమొత్తం లోకేష్ గారు ఉంటారని చెప్పి భరోసా కార్యకర్తలు ఉండటం వల్ల నిజంగా ఇంతలాగా ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరగడమే కాదు, మెజారిటీతో కూడా గెలుస్తాం అనేది సాధ్యమైందంటే దానికి ఒకే ఒక కారణం లోకేష్ గారు. సరేనా, పులివెందుల్లో అసలు జడ్పీటీసీ ఎన్నికలు జరగడమే కష్టం, ఎందుకంటే ఏకగ్రీవం జరుగుతుంది. అలాంటి ఏకగ్రీవం కాకుండా ఎలక్షన్ జరగడం, ఎలక్షన్లో టీడీపీ ఘన విజయం సాధించడం, టీడీపీ కార్యకర్తల్లో ఎక్కలేని ఉత్సాహం, కొత్త ఉత్సాహం, ఇప్పటికే ఉత్సాహంగా ఉన్నారు. సరే, ఇంకా ఉత్సాహం రెట్టింపైంది. సరేనా, ఒక విషయం చెప్పుకోవాలంటే లోకేష్ గారికి ఎక్కడా గెలవదో అనుకున్న దగ్గర ఆయన 90,000 ఓట్లతోటి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అసలు ఎలక్షనే జరగదు అన్నకాడ ఎలక్షన్ జరిపించి అక్కడ టీడీపీ పార్టీని గెలిపించారంటే దీని అంతటి కారణం లోకేష్ గారు. నేను చెప్తున్నాను లోకేష్ గారే. ఎందుకంటే కారణం లోకేష్ గారు. ఒక్క లోకేష్ గారు ఉన్నారన్న భరోసాతోటే టీడీపీ కార్యకర్త ఎవరైనా సరే ముందుకెళ్తున్నారు. ఒక్కళ్ళ తెలుగుదేశం తరఫు నుండి లోకేష్ గారు ఉన్నారులే మన కష్టమవుతా అనే ఉద్దేశంతో టీడీపీ కార్యకర్త ఎవరైనా ముందడిగేసేది. ఈ రోజు ఎంత ఓటింగ్ జరగడానికి కారణం కూడా ఓన్లీ లోకేష్ ఉన్న ధైర్యంతో. అసలు ఎక్కడా లేదు, నిజం చెప్తాను. ఎంత మెజారిటీ గెలవడం ఫస్ట్ టైం. అసలు ఎలక్షన్ జరగడమే కష్టం. పులివెందుల ఎలక్షన్ జరగడమే కష్టం, నిజం చెప్తున్నా. దీని అంతటి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వైనాట్ కుప్పం అనే శ్లోకాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే వైనాట్ కుప్పం అన్నారో వైనాట్ పులివెందులు అని చెప్పి టీడీపీ కూట ప్రభుత్వం స్టార్ట్ చేసింది. వైనాట్ పులివెందులు అనేది పదం నిరూపించుకునే టైము వచ్చింది, నిరూపించుకున్నారు వైనాట్ పులివెందుల. సరేనా, వైనాట్ కుప్పం అనేది జగన్ గారికి వస్తుందో రాదో అయితే చెప్పలేము. సరేనా, ఇప్పుడు రావచ్చు రాకపోవచ్చు. సరేనా, నాకు తెలిసి కానీ వైనాట్ పులివెందులు అనేది టీడీపీ కూట ప్రభుత్వం ఆల్రెడీ గెలిచేస్తుంది కాబట్టి అలా అనుకున్నట్టు జరిగింది. వైనాట్ కుప్పం అని చెప్పి వైఎస్ఆర్సీపీ మొదలెట్టారు, వైనాట్ పులివెందులు అని చెప్పి టీడీపీ మొదలెట్టారు. టీడీపీలు సాధించుకోవడానికి అవకాశం త్వరగా వచ్చింది. వైనాట్ కుప్పం అనేది అవకాశం వస్తుందో రాదో వైఎస్ఆర్సీపీకి ఇప్పుడెప్పుడే చెప్పలేదు. సరేనా, అవ్వకపోవచ్చు, నాకు తెలిసి 99% అవ్వకపోవచ్చు ఇప్పుడైతే. ఎందుకంటే ఇంకా 2-3 టర్న్లో ఈ కూటమి ప్రభుత్వమే మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడానికి మన ఆంధ్ర ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకటే కోరుకునేది ఏంటంటే ఇదే కూటమి ప్రభుత్వం ఇలాగే ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు సరైన పరిపాలిస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఎంతో ముందుకెళ్తుంది, ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరూ అదే ఆస్తున్నారు. నాకు తెలిసి అదే ఆశ ఒక ఇంచుమించు 2034 వరకు కూడా ఇదే సాగుతుంది. సరేనా, ఇదే సాగుతుంది. సరే, ఇదే కూటమి ప్రభుత్వం ఉంటుంది నాకు తెలిసి. ఎక్కడ చెక్కి చెరదో, ఎక్కడ గొడవ పడదామని చూసినా గొడవలు పడరు. ఎందుకంటే అధినాయకులు ముగ్గురు కూడా సరేనా ఒక మాటనే ఉన్నారు. కార్యకర్తలు అక్కడక్కడ చిన్న మాట స్పర్ధ వచ్చినా అధినాయకులు ఎప్పుడైతే గట్టుకున్నారో, అధినాయకులు ఎప్పుడైతే బలంగా ఉన్నారో సరేనా కార్యకర్త ఆటోమేటిక్గా అధినాయకులు మాట్లాడతారు కాబట్టి సరేనా అది సహజమే. సరేనా, నాకు తెలిసి 2034 వరకు కూడా వైనాట్ పులివెందుల అనేది ప్రతి విషయంలో నిరూపించుకుంటారు. నాకు తెలిసి 2029 ఎలక్షన్లో కూడా సరేనా అసెంబ్లీ ఎలక్షన్లో సరేనా ఎమ్మెల్యే సీటు కూడా నాకు తెలిసి గెలిచే అవకాశాలు సరేనా కూటమి ప్రభుత్వానికి నాకు తెలిసి 90% జరగవచ్చు. 90% జరగవచ్చు. సరేనా, కొందరేమన్నారంటే సరే రెగ్గింగ్, దొంగోట్లు అవన్నీ సహజం. సరేనా, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు తిరుపతి నుంచి రప్పించారు ఓటర్స్ని. తిరుపతి నుండి తమిళనాడు రప్పించారు, తమిళనాడు నుండి. సరేనా, చదువు సంజయ్ వాళ్ళని సరేనా అడవుల్లో పనిచేసుకునే వాళ్ళని సరేనా వాళ్ళు తీసుకొచ్చి ఓట్లు వేయించారు మరి. సరేనా, అది సహజమే. సరేనా, ఎందుకంటే అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా గెలవాలనుకోవడం సహజం. సరేనా, ఆ గెలుపు కోసం చిన్న పొరపాట్లు జరుగుతాయి. సరేనా, ఏదేమైనా ఓటింగ్ ఎక్కడా కూడా దొంగోటు అనేది లేకుండా సరేనా ఎక్కడ అవినీతి అనేది లేకుండా ఎక్కడ చిన్న గొడవలు అనేది లేకుండా సరేనా సామరస్యంగా జరిగింది. సరేనా, చాలా స్మూత్గా జరిగింది. అక్కడెక్కడ చిన్న సహజం అనుకో, చిన్న గొడవ అది ఏ పార్టీ చేసినా సహజం అనుకో. సరేనా, అది కామన్. సరేనా, ఎక్కడో ఒక దగ్గర జరగకుండా ఉండవు. కానీ టీడీపీ ఇలా కైవసం చేసుకుంటుందని చెప్పి నేనైతే ఊహించుకోలేదు. సరేనా, చూద్దాం ఏమవుతుందో. 2029లో వైనాట్ పులివెందుల మళ్ళీ రుజువు చేసుకుంటారమ్మా. సరేనా, ఎందుకంటే ఇప్పుడు వచ్చి పులివెందుల్లో టీడీపీ గెలవడం అనేది అసాధ్యమైంది. సరే, అలాంటిది సాధ్యం చేసి ఇచ్చారు ఏంటంటే కూట ప్రభుత్వం. చూద్దాం 2029లో
ఎమ్మెల్యే సీటు కూడా ఒకవేళ గెలవచ్చు కూటమి ప్రభుత్వం తలుచుకుంటే ఎంత పెద్ద విషయమే కాదు. కానీ ఎందుకంటే కూటమి ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలరా? చేసే సత్తా ఉన్న నాయకులు కూటమి ప్రభుత్వం ఉన్నారా? నాయకులు ఏది అనుకుంటున్నారో అది చేసి చూపించే కార్యకర్తలు కూటమి ప్రభుత్వం ఉన్నారా? ఇదైతే తథ్యం. సరేనా, చూద్దాం. 2029లో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యే సీటు కూడా పులివెందులు గెలిస్తే టీడీపీ ఇంకా అసలు తిరిగి ఉండదు నాకు తెలిసి. చూద్దాం ఏమవుతుందా. సరేనా, వైనాడు కుప్పానికే వైనాడు పులివెందులకి వైనాడు పులివెందులు అనే పదాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం. వైనాడు కుప్పం అనేది నాకు తెలిసి ఇప్పుడే జరగకపోవచ్చు. సరేనా, 99% ఇప్పుడే జరగదు. సరేనా, నాకు తెలిసి ఇప్పుడు ఈ సంవత్సరం 2025లో పుట్టినోళ్ళు మళ్ళీ అలాగే ఓటేస్తే వయసు వచ్చే వరకు కూడా వైనాడు కుప్పం అనేది జరగకపోవచ్చు నాకు తెలిసి. వైనాడు కుప్పం అనేది జరగదు. వైనాడు కుప్పం అనేది ఇప్పుడు కావదు. వైనాడు పులివెందులు అవ్వచ్చు, దాని పెద్ద సహజమేం కాదు. ఎందుకంటే ఆల్రెడీ చేసి చెప్పించారు కాబట్టి జడ్పీటీసీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద విషయం కాదు. గట్టి కష్టపడితే అది కూడా అవ్వచ్చు. చూద్దాం ఏమవుతుందో. సరేనా, ఏదేమైనా టీడీపీ ఘన విజయం సాధించడం వల్ల కార్యకర్తలు ఎక్కలేని ఉత్సాహం పెరిగింది. సరేనా, ఎంత ఉత్సాహం ఉన్నారంటే నిజంగానే 2029 ఎలక్షన్లు ఇప్పుడే గెలిచేసి ఉన్న ఫీలింగ్స్ ఉన్నారు. నిజంగా అంత ఉత్సాహం ఉన్నారా? ఇదే ఉత్సాహంతో అధినాయకులు కష్టపడతారు, అధినాయకులు అభివృద్ధి చేస్తారు రాష్ట్రాన్ని. అదే ఉత్సాహంతో 2029లో కూడా కూటమి ప్రభుత్వం కార్యకర్తలు కానీ, సరే టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ ఇదే కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడ చెక్కు చెదరకుండా అలాగే ఉంచుతారు. సరే, మళ్ళీ అలాగే ఓటింగ్ వేస్తారా, మళ్ళీ అదే మెజారిటీతో గెలుతారని నేను పూర్తిగా నమ్ముతున్నా. నా ఉద్దేశంలో 2029లో ఇదే మెజారిటీ తోటి, సరేనా, ఇదే మెజారిటీ తోటి, సరేనా, ఎంత హైప్లో, సరేనా, ఎంతో ఉత్సాహంతో మళ్ళీ కూటమి వస్తుంది. ఇది తథ్యం.